వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 276 భాగం 26/8/26 ఉత్తరకాండలో చతుస్సప్తతిమ సర్గ 74వ సర్గ. తపస్సు చేస్తున్న శూద్రుడు అధర్మం చెయ్యటం చేత బ్రాహ్మణ పుత్రుని మరణానికి కారణమని నారదుడు రావుచి చెప్పడం, అతని వధ చెయ్యటం జరుగుతుంది. తథాతు కరుణం తస్య ద్విజస్య పరిదేవనం శుశ్రావ రాఘవ సర్వం దుఃఖశోక సమన్వితం. రాముడు దుఃఖంతో శోకంతో ఉన్న ఆ బ్రాహ్మణుడు చేసిన తీవ్రమైన విలాపాన్నంతా చూశారు. నా దుఃఖేన సంతప్తో మంత్రిరస్తాను సాహ్వయత్ వశిష్టం వామదేవంచ భ్రాతృం చ సహనైగమాన్. రాముడు దుఃఖంతో మంత్రులను వశిష్ఠ వామదేవ సోదరులను గణ ప్రముఖులను అందరినీ పిలిపించారు. తతో ద్విజావశిష్టేన సవర్ధమస్తౌ ప్రవేశిత రాజానం దేవ సంకాశం వర్ధస్వేతి తతో బ్రువన్. తర్వాత వశిష్ఠుడితో కలిసి పెట్టబడి 8 మంది బ్రాహ్మణుడు దేవతలుడైన రాజును విజయీ భవ అని పలికి ఆశీర్వదించి వర్ధత ఇది స్వైత్. మార్కండేయోధమౌద్గల్యో అమదేవశ్చ కాత్యాయనోధజావాలిర్గౌతమో నారదస్తథా. ఏతే ద్విజర్షభः సర్వే ఆసనేషూపవేశితా. మార్కండేయ, మౌద్గల్య, వామదేవ, కాశ్యవ, కాత్యాయన, జాబాలి, గౌత ఈ బ్రాహ్మణోత్తములంతా ఉచితమైన ఆసనాల మీద కూర్చొని మహర్షీన్ సమనుప్రాప్తాన్ అభివాజ్య గుతాంజలి మంత్రిణోనైగమాశ్చైవ యథార్హమనుకూలి. వచ్చిన మహర్షులకు రాముడు అంజలి ఘటించి నమస్కరి మంత్రులను నైగాలను తగిన విధంగా అనుకూలంగా చేసుకున్నాడు. తేషాం సముపస్థానాం సర్వేషాం దీప్తతేజసాం రాఘవః సర్వమాచష్టే ద్విజో యముపరోదతి. తేజస్సుతో ప్రకాశిస్తున్న వాళ్ళంతా కూర్చున్న తర్వాత రాముడు ఈ బ్రాహ్మణుడు మొండి పడుతున్నాడని ఉన్న విషయమంతా తస్య తద్వచనం శ్రుత్వా రాజ్ఞో దీనస్య నారద ప్రత్యువాచ శుభం వాక్యం ఋషీణాం సన్నిధౌ స్వ. ధీరుడైన రాజా రామ్ మాటలు విని ఋషుల సమక్షంలో నారదుడు కొన్ని మంచి మాటలు చెప్పి శృణు రాజన్ యథాకాలే ప్రాప్తో బాలస్య సంశయ శ్రుత్వా కర్తవ్యతాం రాజా పురుష్వ రఘునందన. బాలుడికి అకాల మరణం ఎలా ప్రాప్తించిందో విను, ఏం చెయ్యాలో ఆలోచి. పురాకృతే యుగే రాజన్ బ్రాహ్మణా వై తపస్విన అబ్రాహ్మణాస్తదా రాజన్న తపస్వి కథంచన. రాజా, పూర్వం కృతయుగంలో బ్రాహ్మణుడు మాత్రమే తపస్సులు చేసేవాడు. బ్రాహ్మడు కానివాడు ఏ విధంగా కూడా తపస్సు చేసేవాడు. తస్మిన్ యుగే ప్రజ్వలితే బ్రహ్మభూతే త్వనావృత అమృత్య వస్తవా సర్వే జిజ్ఞిరే దీర్ఘదర్శన. ఆ యుగం అజ్ఞాన ఆవరణం లేకుండా బ్రహ్మమయమై ప్రకాశిస్తే అప్పుడు అందరూ మృత్యువు లేని వాళ్ళే, త్రికాల జ్ఞానం కలవాడుగా ఉండేవాడు. ఇవి ప్రాచ్య పాఠంలో ఇది బదులు ఇంకా ఇలా ఉన్నాయి.
పురా కృతయుగే రామ బ్రహ్మ సర్వమనుత్తమం అబ్రాహ్మణో న వై కశ్చిన్ దతపాశ్చ న విద్యతే తస్మిన్ యుగే ప్రజ్వలితే బ్రహ్మభూతే హ్యనాపరి అమృక్షవోద్విజ సర్వే జాయంతే విగతామయ. పూర్వం కృతయుగంలో సర్వము బ్రహ్మమయమై జగత్తంతా స్థితిలో ఉంది. బ్రాహ్మణుడు కానీ తపస్సు లేనివాడు కానీ ఎవడు ఉండేవాడు కాడు. ఈ బ్రహ్మమయమైన ఆపదలు లేని ఆ యుగం దేదీప్యమానంగా ఉండే. అంతా ద్విజులే, మృత్యువు లేని రోగాలు లేని వాళ్ళే. ఇది బాగుందంటున్నారు కొల్లెలవారు. తతస్థిరేతాయుగం నామా మానవానాం వపుష్మతాం క్షత్రియా యత్ర జాయంతే పూర్వేణ తపసాన్వితా. తర్వాత వచ్చిన దృఢ శరీరం గల మనువంశీయులకు చెందిన త్రేతాయుగంలో క్షత్రియులు కూడా బ్రాహ్మణులతో పాటు తపస్సులు చేసే. వీర్యేణ తపసా చైవాతేధికా పూర్వజన్మని మానవాయే మహాత్మానా తత్ర త్రేతాయుగే యుగే. కృతయుగంలో వీర్యం చేత తపస్సు చేత బ్రాహ్మణులు అధికులు. త్రేతాయుగంలో మనువంశంలో పుట్టిన క్షత్రి తపో వీర్యాల చేత మహాత్ములై. కృతయుగంలో బ్రాహ్మణులు మాత్రమే నిత్యనైమిత్తికాది కర్మలేక కాయక్లేశ రూపమైన తపస్సు కూడా చేశారు. అందుకే వాళ్ళు సర్వాధికులు. త్రేతాయుగం వచ్చేసరికి క్షత్రియులు కూడా తపస్సు చేసేవారు. అంచేత వాళ్ళు కూడా మహాత్ములే కాదు. వీళ్ళు కృతయుగ బ్రాహ్మణుల కంటే తక్కువ వాళ్ళు. బ్రహ్మక్షత్రంచ తత్సర్వం యత్ పూర్వమపరంచ యత్ యుగయోరుభయోరా సమ వీర్య సమన్వితం. కృతయుగంలో బ్రాహ్మణాది తపో వీర్యాంచే అధికంగా ఉండే. అప్పుడు క్షత్రియ జాతి తక్కువగా ఉండే. త్రేతాయుగంలో క్షత్రియ జాతి కూడా తపస్సు ఉండటం చేత అప్పుడు ఈ రెండు జాతులు తపో వీర్యాల చేత సమానాలై త్రేతాయుగ బ్రాహ్మణ జాతి కూడా కృతయుగ బ్రాహ్మణ జాతి కంటే తక్కువ స్థాయి. అపశ్యంతస్తు తే సర్వే విశేషమధికం తదా స్థాపనం చక్రిరే తత్ర చాతుర్వర్ణస్య సంయమం సమ్మతం. అప్పుడు శాస్త్ర నిర్మాతలు బ్రాహ్మణ క్షత్రియులలో భేదం అధికంగా లేకపోవడం అందరికీ సమ్మతమైన చాతుర్వర్ణ్యాన్ని ఏర్పాటు. తస్మిన్ యుగే ప్రజ్వలితే ధర్మభూతే అనావృతే అధర్మ పాదమేకంతు పాతయం పృథివీతరే అధర్మేణ తు సంయుక్తాస్తేజో మందం భవిష్యతి. కనుక ధర్మ ప్రచురమైన అధర్మాచరణం లేదు. త్రేతాయుగం ప్రకాశిస్తుండగా భూమి మీద అధర్మం ఒక పాదం మాత్రమే ఉంది. అప్పుడు అధర్మం సంబంధంగానే వాళ్ళ తేజస్సు కొంచెం తగ్గి. అమిషం యచ్చ పూర్వేషాం రాజసంచ మలం మృదం అనృతం నామ తద్భూతం క్షేత్రేణ పృథివీతరే. భూమి మీద అధర్మ పాదం ప్రసరించటం చేత అంతకు పూర్వం ఏ కృషి ఆధిక్యం మాంసంలాగా తేజో రజోగుణమైన మలంలా పూర్వులు పరిహరించారు. అలాంటి అమృతం కృష్యాధికం, కృషి అంటే వ్యవసాయం, అధికంగా ప్రచారంలోకి వచ్చాయి. అనృతం పాదయిత్వాదు పాదమేకమధర్మధం తత ప్రాదుశ్రుతం పూర్వం ఆయుషం పరినిష్ఠితం. అధర్మం ఒక పాదం అనృతం ప్రవర్తింపచేసిన తర్వాత పూర్వం కృతయుగంలో ఒక ఆయుర్దాయ ప్రమాణం కూడా తగ్గి, అంటే జీవిత ప్రమాణం తగ్గి. పాతితే త్వనృతో తస్మిన్న ధర్మేణ మహీతనే శుభాన్యేవాచరలోకః సత్యధర్మపరాయణా. అధర్మం భూమి మీద అనృతం అబద్ధం వ్యాపింపచేసిన లోకం సత్యధర్మం గల ఆసక్తి కలవై శుభకర్మలు మాత్రమే
రుబ్బమ్మ రుబ్బమ్మ त्रेतायुगे च वर्तन्ते ब्राह्मणा क्षत्रियाश्चैव तपोतप्यन्त ते सर्वे शुश्रूषा अपरे जनाः త్రేతాయుగంలో బ్రాహ్మణులు క్షత్రియులు కూడా తపస్సు చేశారు. ఇతర జనులు మాత్రం వాళ్ళ శుశ్రూష చేశారు. సధర్మ పరమేషాం వైశ్యశూద్రం తథాగవత్ పూజాం చ సర్వవర్ణానాం శూద్రాశ్చతుర్వికురు విశేషత. వాళ్ళు శుశ్రూషారూపమైన ధర్మం వైశ్యశూద్రుల పరమధర్మంగా ఏర్పడింది. విశేషించి శూద్రుడు సమస్త వర్ణాల పూజలు చేశారు. ఏ తస్మిన్ అంతరి తేషాం అధర్మే చానృతే చ తతః పూర్వే పునర్హ్రాస అగమ అనృపత సత్తమా. రాజశ్రేష్ఠుడా, వైశ్యశూద్రులను అధర్మం అనృతం సంక్రమించాక ఈ మధ్యకాలం అంటే త్రేతా ద్వాపర సంధి కాలం వెనకటి వాళ్ళకి అంటే క్షత్రియ బ్రాహ్మణులకు కూడా హ్రాసం తగ్గింది. అంటే తేజస్సు యొక్క గొప్పతనం తగ్గిపోయింది, దిమ్మయ్యారంటారు. తద పాదమసధర్మశ్చ ద్వితీయమవతారయత తతో ద్వాపర సంన్యాసాయుగశ్చ సమజాయత. తర్వాత రెండవ అధర్మ పాదం భూమి మీదకి దిగింది. అంటే ధర్మం ఒక పాదం మీద, అధర్మం ఒక పాదం మీదే ఉండని ఇప్పుడు అధర్మం 2 పాదాల మీద ఉంది. ధర్మం మొత్తం 2 పాదాలు అయిపోయి. అందువల్ల ఆ యుగాన్ని ద్వాపరం అన్న. ద్వా అంటే 2 అని. ఏమున్నాయి? అధర్మం 2 ఉంటుంది, ధర్మం 2, మొత్తం 4. త్రేతాయుగంలో 1 అధర్మం, 3 ధర్మం. తస్మిన్ ద్వాపర సంజ్ఞేతు వర్తమానే యుగే నృప అధర్మశ్చానృతం చైవావృధే పురుషశ్రేష్ఠ రామ. ద్వాపరమనే పేరు గల ఆ యుగం జరిగేటప్పుడు అధర్మం అనృతం వృద్ధి పొందాయి బాగా. అస్మిన్ ద్వాపర సంఖ్యానే తతో వైశ్యాన్ సమావిశత్ తిర్యో యుగేభ్య స్త్రీన్ వర్ణాన్ క్రమాద్వై తప ఆవిశత్. ద్వాపర యుగంలో తపస్సు వయస్సులకు కూడా సంక్రమించింది. ఆ విధంగా తపస్సు 3 యుగాలలో క్రమంగా 3 వర్ణాలకు కూడా ప్రవేశించింది. తెభ్యో యుగేభ్య స్త్రీన్ వర్ణాన్ ధర్మశ్చ పరినిష్ఠిత న శూద్రో లభతే ధర్మం యుగతస్తు నరఋషభ. రామ, 3 యుగాలలో తపస్సు 3 వర్ణాల వాడిలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య. యుగానుసారం శూద్రుడికి ధర్మం లభ్యం కాల. అప్పటికి హీన వర్ణో నృపశ్రేష్ఠ తప్యతే నహి వై తప భావిని శూద్రయోన్యాదు తపశ్చర్యా కలౌ యుగే. రాజులలో శ్రేష్ఠుడైన రామ, శూద్రుడు తపస్సు చెయ్యకూడదు. కానీ కలియుగంలో శూద్రుడు కూడా తపస్సు చెయ్యటానికి కొన్ని అవకాశం వచ్చాయి. అధర్మా పరమో రాజన్ ద్వాపరే శూద్రజన్మన తవై విషయపర్యంతే తవ రాజన్మహాతప అద్యదప్యతి దుర్భిద్ధిస్తేన బాలవధోహ్యయం. రాజా, ద్వాపర యుగంలో కూడా శూద్రుడు తపస్సు చేయటం గొప్ప అధర్మం. ఈ దేశం ప్రాంతంలో గొప్ప తపస్సు గల దుర్బుద్ధి అయిన సూర్యుడు తపస్సు చేస్తున్నాడయ్యా. అందువలనే బాలుడు మృతి చెందాడు. యో హ్యధర్మమకార్యం వా విజయే పార్థివల్చదు కరోతి శ్రీమూలం తత్పరే వా దుర్మతిర్నర క్షిప్రంచ నరకం వ్యాధి నరరాజ నజరాజాన సంశయ. దుర్మతి అయిన ఏ నరుడైన రాజు యొక్క రాజ్యంలో కానీ కులంలో కానీ అధర్మాన్ని కానీ చేయకూడని పని కానీ చేస్తే అది అలక్ష్మిని కలిగిస్తుంది. అంటే సంపద లేకుండా చేస్తుంది. ఆ రాజు కూడా వెంటనే నరకాని అధీతస్య తప్తస్య కర్మణ సుఖదస్య
శస్త్రం భజతి పాగంతు ప్రజాధర్మేణ పాలయన్. ప్రజలను ధర్మంగా రాజు అధ్యయనం చేసిన పుణ్యంలో, తపస్సులో, పుణ్య కార్యాల్లో 6వ వంతు చేరు. షడ్భాగశ్చ భోక్తాసు రక్షతేన ప్రజా కథం. సత్వం పురుషశార్దూల మార్గస్వ విషయం స్వకం. 6వ భాగాన్ని తీసుకుంటూ ప్రజలను రక్షిస్తే ఎలా? పురుష శ్రేష్ఠుడా, నువ్వు ఈ రాజ్యాన్నంతా వెతకు. దుష్కృతం తత్ర పశ్చేదాస్తత్ర యత్నం సమాజర. ఏవం చేద్ధర్మబుద్ధిశ్చ గుణాంశాయుర్వివర్ధన. భవిష్యతి నరశ్రేష్ఠ బాలస్యాశ్చ నజీవితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 47తమః సర్గః. రామ, ఎక్కడ పాప కార్యం జరుగుతోందో చూడటానికి ప్రయత్నం చేయి. అలా చేస్తే ధర్మాన్ని వృద్ధి, మానవులకు ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది. ఆ బాలుడు జీవిస్తాడు. ఇది 74వ సర్గ. కథ పంచసప్తమి సర్గ. 75వ సర్గ. రాముడు పుష్పకానికి రాజ్యమంతా తిరుగుతూ పాపకర్మలు జరుగుతున్నాయా లేదా అనే దాన్ని అన్వేషించడం. అప్పుడు పుణ్యకర్మతో జరుగుతుండడం చూడటం. దక్షిణ దిక్కు తపస్సు చేస్తున్న శూద్రుడి దగ్గరకి వెళ్ళదు. నారదశ్చతు తద్వాక్యం కృత్వా అమృతమయం యథ ప్రకర్షమధురం బేభే లక్ష్మణం చేదముబ్రవీత్. అమృతం లాంటి మాటలు నారదుడు చెప్పాక రాముడు సంతోషాన్ని పొందాడు. లక్ష్మణుడితో ఇలా అన్నాడు: గచ్చ సౌమ్య ద్విజశ్రేష్టం సమాశ్వాసయ సువ్రత బాలస్య శరీరం తత్తైరద్రోణ్యాం నిధానయ. సౌమ్య, నువ్వు వెళ్ళి ఉత్తమ వ్రతాలు గల ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని ఓదార్చు. బాలుడి శరీరాన్ని నూనె తొట్టెల శుద్ధిగా, అంటే అది పాడైపోకుండా ఉండడానికి మన ఐసులో పెడతాం. ఇప్పుడు పూర్వం అలా గంధైశ్చ వరమోదారైస్తైరైశ్చాపి సుగంధి యథా నక్షీయతే బాల తథా సౌమ్య విధీయ. శ్రేష్టాలైన సుగంధ ద్రవ్య, మంచి వాసన గల తైలాలు ఉపయోగి ఆ బాలుడి శరీరం పాడు కాకుండా కాపాడమా. ఈ లోపల నేను దాని పరిష్కారం యథా శరీరో గుప్త స్వాద్బాలస్య అక్లిష్టకర్మణ విపత్తి పరికేదో న భవేచ్చ తథా గురు. శుభకర్మ గల బాలుడి శరీరం రక్షింపబడేట్లుగా దీనికి అవసరంగా సంధులు కానీ విరగటం కానీ కలగకుండా చేయాలి. వాడి శరీరంలో ఎముకలు విరగకూడదు, ఏం పోకూడదు, ఏం నష్టం జరగదు. ఏం సందిశ్యకాగుచ్చో లక్ష్మణం శుభలక్ష్మణం పునసా పుష్పకం దద్యావాగచ్చేటి మహాయ. గొప్ప కీర్తి గల రాముడు శుభలక్షణాలు గల లక్ష్మణుడితో అలా చెప్పి ఇక్కడికి రా అని మనసులో పుష్పకాన్ని అనుకోగానే వచ్చేవారు. సంగీతం ఇంగితం తు విజ్ఞాయ పుష్పకో హేమభూషితాన్ ఆజగామ ముహూర్తే నా సమీపే రాఘవశ్య వై. ఆ బంగారం చేత అలంకరింపబడిన పుష్పక విమానం రాముడి అభిప్రాయం తెలుసు. ముహూర్త కాలంలో అక్కడికి వచ్చి సోబ్రవీత్ ప్రణతో భూత్వా అయమస్మి నరాధివ పశ్యంతవ మహాబాహు కింకర సముపస్థిత. పుష్పకం వంగి నమస్కారం చేసి, రాజా ఇదిగో వచ్చేసా. మహాబాహు, నీ వశునిగా కింకరుడిగా ఉన్న ఏం ఆజ్ఞ చెప్పండి. ఆశితం రుచిరం కృత్వా పుష్పకశ్చ నరాధివ అభివాజ్య మహర్షి విమానం శోధ్య రోహ. పుష్పకం పలికిన మధురమైన వాక్యాలు నమస్కరించి మునులకు నమస్కరించి విమానం ఎక్కాడు రాముడు. ధనుగృహీత్వా పూణీంచా ఖడ్గంచ రుచిర ప్రదం నిక్షిప్య నగరే చైతౌ భౌమిత్రి భరదావు ప్రయాప్తవీచీం హరితం విధిన్ వంచ తపస్తతస్తత. ధనుస్సును కంబుల పొదిని అందమైన కాంతి గల ఖడ్గాంధని లక్ష్మణ భరతులిద్దరినీ నగరంలో వచ్చి
తను వెదకడానికి పశ్చిమ దిక్కుకు బయలుదేరి ఉత్తరాగమ శ్రీమాన్ దిశం హిమవతావృతం అవశ్యమానస్తత్రాది స్వల్పమప్యధ దుష్కృతం పూర్వామపి దిశం గర్వ మకోపశ్చన్నరాధివ రవిశుద్ధ సమాచార ఆదర్శ చ ధర్మలాం శ్రీమంతుడైన రాజు హిమవత్ పర్వతం చేత ఆవరింపబడి ఉత్తర దిక్కును శీఘ్రంగా వెళ్ళి అక్కడ కూడా కొంచెం అధర్మం కూడా చూడనివాడు. తర్వాత పరిశుద్ధుడైన ఆచారంగా అద్దంలా నిర్మలంగా ఉన్న తూర్పు దిక్కుకు వెళ్ళాడు. పుష్పకస్తు మహాబాహో తవాపశ్చన్నదాధిప దక్షిణాం దిశమాస్క్రామ ముత్తమత్తతో రాజర్షినందన శైవలస్తోత్తరే పార్శ్వే దదర్శసు మహత్పర. మహాబాహు రాజర్షి పుత్రుడు అయిన మహారాజు పుష్పకపై కూర్చొని దక్షిణ దిక్కుకు వెళ్ళి తర్వాత శైవల పర్వతానికి ఉత్తరగల పెద్ద సరస్సును చూశారు. తస్మిన్ సరసి తప్యంతం తాపసం సుమహత్తమ దదర్శ రాఘవ శ్రీమాన్ లంబమానమధోముఖం. రాముడు ఆ సరస్సులో కిందికి ముఖం ఉండేట్లు వేలాడుతున్న గొప్ప తపస్సు చేస్తున్నటువంటి ఒక మునిని చూశారు. రాఘవస్తముపాగమ్య తప్యంతం తప ఉత్తమం ఉవాచ తండ్రుకో వాక్యం ధన్య త్వమసి సువ్రత. ఉత్తమమైన తపస్సు చేస్తున్న అతడి దగ్గరికి వెళ్ళి రాముడు ఇలా, మంచి నియమం కలవాడా, ధన్యుడవయ్యా. కశ్యాం యోస్యాం తపో వృద్ధ వర్తతే దృఢవిక్రమ కౌతూహలత్వాం పృచ్ఛామి రామో దాశరథే హ్యహం. తపస్సు చేత వృద్ధుడమైన దృఢమైన మనస్థైర్యం కల ఓ మునీంద్ర, నువ్వు ఏ జాతికి చెందినవాడు నేను తెలుసుకోవాలని అడుగుతాను. నేను దశరథ మహారాజు కుమారుడైన రాము. ఓర్ధౌ మనీషి మనీషితస్తుభ్యం స్వర్గలాభోకరోధవ వరాశ్రయో యదర్ధంత్వం తపశ్చంజయి సుదశ్చరం. నువ్వు ఎవరు చెయ్యజాలు తపస్సు చేస్తూ నువ్వు వరంగా పొందదలచిన ప్రయోజనం స్వర్గమా లేక ఇంకొకటి ఏమైనా కోరుతావు? యమాశ్రిత్య తపస్తత్వం శ్రోతుమిచ్చామి తాపస. బ్రాహ్మణో వాసి భద్రంతే క్షత్రియో వాసి దుర్జయ వైశ్యంకృతియో వర్ణో వా శూద్రో వా సత్యవాగ్భవ. మహాముని, నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావు వినకూడదు. నువ్వు బ్రాహ్మణుడివా అయితే జయింపశక్యం కాని శక్తుడివా, మూడవ వర్ణమైన వైశ్యుడివా లేక శూద్రుడివా, నీకు భద్రమగుగాక సత్యమే చెప్పయ్యాను. ఇత్యేవ ముక్త సనరాధసేన అవాక్షిరా దశరథాయ తస్మై ఉవాచ జాతిం నృపపుంగవాయ యత్కారణం చైవ తపః ప్రయత్నః. ఇచ్చాచే శ్రీమద్ రామాయ ఆదికావ్యే ఉత్తరకాండే 75 సర్గ. శిరస్సు కిందికి వేలాడుతూ ఉన్న అతడు రాముడి మాటలు విని శ్రేష్ఠుడైన రాముడికి తన జాతిని తాను దేనికోసం తపస్సు చేసింది అది చెప్పేస్తా. ఇది ఉత్తరకాండలో 75వ సర్గ. అదా షట్సప్తతి 76. రాముడు శంభూకుణ్ణి వధించడం, దేవతలు ప్రశంసించడం, అగస్త్యాశ్రమంలో అగస్త్యుడు రాముని అతన్ని అలంకారం ఇవ్వడం, అతనికి అనేకమైన అలంకారం. తస్య తద్వచనం కృత్వా రామశ్చాక్లిష్ట కర్మణ అవాక్మి రాంతమాభూతో. అవాక్సి రా కిందికి, అవాక్ శిర శిరస్సు కిందికి, అవాక్ శిర అంతధాభూతో వాక్యమేతదువాహ. సువమ పడకుండా కార్యాలు సాధించే రాముడు మాటలు విని తల క్రిందుగానే ఉండి ఇలా అన్నాడు. శూద్రయోన్యాం ప్రజాతోస్మి తవ ఉగ్రం సమాధిర
దేవత్వం ప్రార్థయే రామ సశరీరో మహాయజ. కీర్తివంతుడైన రామ, నేను శూద్ర జాతి వాడు. ఈ శరీరంతోనే దేవత్వాన్ని గొంతుతో కైలాసం పొందాలని ఉగ్ర తపస్సు చేస్తాను. నా మిథ్యాహం వదే రామాదేవలోకీజిగీషయ శూద్రం మాం విద్ధి కాకుత్స శంభూకూ నామతః. రామా, నేను అసత్యం చెప్పడంలా దేవలోకాన్ని జయించాలనే కోరికతో ఉన్న కాకుత్స. నేను శూద్రుడు, నా పేరు శంభూకు. భారతస్తస్య శూద్రస్య ఖడ్గం సుజిరప్రభ నిష్కృష్య కోశాద్విమలం శిరశ్చిచ్ఛేదరాగ. అతడు అలా చెప్పుతుండగానే రాముడు ధగధగలాడే నిర్మలమైన ఖడ్గాన్ని వర నుండి తీసి స్థలం నరికే. తస్మిన్ శూద్రే గతే దేవ సేంద్రాసాగ్ని పురోగమ సాధు సాధ్వితి కాకుత్సం హే శశం సుర్ ముహుర్ముహు. శూద్రుడు చంపబడ్డాక ఇంద్రాగ్నుడు మొదలైన వాడు భలే పనిచేశావయ్యా అని రాముడిని బాగా ప్రశంస. పుష్పవృష్టిర్మహాత్యాసి దివ్యానాం సుగంధినాం పుష్పాణం వాయుముక్తానం సర్వతః ప్రభాతసా. వాయువు ఎగరగొట్టినటువంటి రాగానుగంధం గల దివ్యాలయ పుష్పాలను వర్షించింది. సుప్రీతాశ్చాబ్రువన్ రామం దేవాసత్యపరాక్రమం స్వరకార్యమిదం దేవ సుఖదంతే మహానుదే. దేవతలు చాలా సంతోషించి సత్యపరాక్రముడైన రాముడితో ఇలా అన్నారు, గొప్ప బుద్ధి గల రామ, ఈ దేవతా కార్యం బాగా చేశావయ్యా. గృహాణ జబలం గౌమ్యాయన్ స్వవిచ్చరిందవ స్వర్గవాన్ భాగ్న హి శూద్రోయం తత్కృతే రఘునంద. శత్రు సంహారకుడైన రామ, నీకు ఇష్టమైన వరాన్ని కోరు. నువ్వు ఇలా సంహరించటం చేత ఈ శూద్రుడు తపస్సు ద్వారా స్వర్గం చేరటం అనేది తప్పింది. నువ్వు స్వయంగా సంహరించటం చేత ఇతడు శూద్రుడు కాడు. ఇతని శూద్రత్వం పోయి ఇతడు స్వర్గాన్ని పొందగలడు. రాజే స్వయంగా దండించటం వల్ల అతడు మహాతపస్సు చేత కూడా పొందశక్యంగా ఉన్నత స్థానాన్ని పొందాడని కాళిదాసు గారు రాశాడట. రఘువంశ రాముడు శంభూకులకు అత్యుత్తమ లోకాలు ప్రసాదించినట్టు ఉత్తర రామ చరిత్రలో కూడా ఉంది. భవభూతి రాజు ఈ శంభూక వధ అనేటువంటిది విశ్వనాథ గారు రాశారు. దాని మీద వ్యతిరేకంగా తిరుపతినేని రామస్వామి గారు కూడా రాశారు. దేవానాం భాషితం దృత్వా రామః సత్యపరాక్రమ ఉవాచ ప్రాంజలిర్వాక్యం సహస్రాక్షం పురందరం. సత్యవాక్ పరిపాలకు గడి రాము దేవతల మాటలు విని అంజలి ఘటి సహస్రాక్షుడైన ఇంద్రుడితో ఇలా, యది దేవా ప్రసన్నామే ద్విజపుత్ర సజీవిత్ దిశంతు పరమేతంతే ఈప్సితం పరమం. దేవతలు నా విషయంలో మీరంతా ప్రసన్నులైతే చనిపోయిన బ్రాహ్మణ కుమారుణ్ణి జీవింపచేయి. నాకు చాలా ఇష్టమైన కోరిక. మామాపచారాత్మాదోసౌ బ్రాహ్మణశ్చైకపుత్రక అప్రాప్తకాలకాలేన నీతో వైవస్వతక్షయం. నా రాజ్యంలో తప్పు జరగటం దాని ఫలితంగా పాపం బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడు. ఆ దోషం నాది కనుక అతన్ని పట్టుకెచ్చి తీసుకురండి. తం జీవయద సద్భద్రంతో నో నానృతం కర్తుమర్హత ద్విజశంతో నోమే జీవయిష్యామి తే. బాలుణ్ణి బతికించండి, నీ కుమారుణ్ణి బతికిస్తానని బ్రాహ్మణికి ప్రతిజ్ఞ చేసి చెప్పు. దాని అసత్యం చెయ్యద్దు, మీకు శుభం కలుగు. రాఘవస్య తద్భాగ్యం తత్వా విబుధ సత్తమ ప్రత్యూచో రాఘవం ప్రీత దేవా ప్రీతి సమంది. రాముడి మాటలు విని దేవతా శ్రేష్ఠులైన ఇంద్రాది దేవత సంతోషంగా ఇలా,
నివృతో భవకాకుత్స సోస్మిన్నాకహాని పాలక్ జీవితం ప్రాప్తవాన్ పూజ సమేతచ్చాపి బంధుభి. రామా, నిశ్చింతగా ఉండవయ్యా, ఈ రోజులోనే నీ బాలుడు మళ్ళా బాణం పోసుకుంటాడు. బంధుమిత్రుల వద్దకు వెళ్ళిపోయాడు. యస్మిన్ ముహూర్తే కాకుత్స శూద్రోయం వినిపాదిత తస్మిన్ ముహూర్తే బాలు సౌ జీవేన సమయుజ్యత. రామా, నువ్వు శూద్రుడిని చంపినందరూ ఆ క్షణంలోనే బాలుడు జీవించు. స్వస్తి ప్రాప్నుషి భద్రంతే సాధుయామ నరఋషభ అగస్త్యశ్చాశ్రమపదం ద్రష్టుమిచ్చామరాఘ. నరశ్రేష్ఠుడైన రామ, క్షేమాన్ని పొందయ్య, నీకు శుభం మంగళం కలుగుగాక. నేను వెళ్తాను, అగస్త్యుని ఆశ్రమం వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు పొందు అన్నారు. తస్య దీక్షా సమాప్తాహి బ్రహ్మర్షేషు మహాద్యుతే ద్వాదశమి కథం వర్షం జలశయ్యాం సమాసతః. గొప్ప కాంతిగల బ్రహ్మర్షి అగస్త్యుడి దీక్ష సమాప్తయింది. జలశయ్యలో ఆయన శయనించి 12 ఏళ్లలో తపస్సు. కాకుచ్ఛాదద్గరిష్యాము మునిం సమభివందితుం త్వం చాపి గచ్చవద్దండి ద్రష్టుం తం ఋషి సత్తమ. రామ, అందువల్ల ఆ మునిని అభినందించటానికి మేము వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రా. నా స తదేతి ప్రతిజ్ఞాయ దేవానాం రఘునందన ఆరురోహ విమానంతం పుష్పకం హేమభూషితం. రాముడు దేవతలు బంగారం చేత అలంకరింపబడిన పుష్పకం ఎక్కి తదో దేవా ప్రయతాస్తే విమానైర్బహువిస్తరై రామోవ్యనుజగామాకు కుంభయూన తపోవనం. దేవతలు చాలా విశాలమైన విమానాలు ఎక్కి రాముడు కూడా వాళ్ళ వెంటనే అగస్త్యాశ్రమానికి దృష్ట్వాదు దేవాన్ సంప్రాప్త అగస్త్యశ్చ వసాం విధి అర్చయామాస ధర్మాత్మ సర్వాం స్థాన విశేష తపోనిధి. ధర్మాత్ముడు అయిన అగస్త్యుడు వచ్చిన దేవతలను చూసి వాళ్ళందరికీ గౌరవం చేసి ప్రతిగృహ్య తత పూజాంగం పూజ్య చ మహాముని యగ్ముస్తే తిరిసా పృష్ట నాకపృష్టం సహానుగా. దేవతలు అగస్త్యుడు చేసిన పూజలు స్వీకరించి ఆ మహాముని కూడా పూజ అనుచరులతో సంతోషంతో స్వర్గంకి వెళ్ళారు. గతేజు తేజు కాకుత్సః పుష్పకాదవగృహ్య చ తతో అభివాదయామాస అగస్త్యం ఋషి సత్తమం. దేవతలు వెళ్ళిన తర్వాత రాముడు పుష్పకం నుండి దిగి ఋషిశ్రేష్ఠుడైన అగస్త్యుడికి నమస్కరించి సోభివాజ్య మహాత్మానం కలంతమివ తేజస ఆదిత్యం పరం ప్రాప్య నిశసాదనరాదివ. రాముడు తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్నాడా అన్నట్టు మహాత్ముడైన అగస్త్యుడికి గొప్ప ఆతిథ్యాన్ని అందుకొని కూర్చో. తమువాచ మహాతేజ కుంభయూరిర్మహాసః మహాతపః స్వాగతంతే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ. తేజస్సు తపస్సు గల అగస్త్యుడు రాముడితో ఇలా, నరశ్రేష్ఠ, భాగ్యవశంచేత వచ్చావు, స్వాగతం. త్వం మే బహుమతో రామ గుణైర్బహుభివృత్తమ అతిథి పూజనీయశ్చామమ నిత్యం హృది స్థితః. ఉత్తమములైన అనేక గుణాల చేత నువ్వు నాకు బహుపాత్రుడవయ్యావయ్యా. పూజింపదగిన అతిథి నిత్యం నా హృదయంలో నువ్వు నెలకొని ఉన్నావు. సురాహి కథయంతే త్వమాగతం శుద్రముఖానుభూతిన బ్రాహ్మణస్య తు ధర్మేణ త్వయా జీవాపి తత్వ. నువ్వు శూద్రుని సంహరించటం చేత వచ్చావని దేవతలు నువ్వు ధర్మాన్ని ఆ బ్రాహ్మణ పుత్రుని బతికించు. ఈశ్వతాం శేఖరజనీం సకాశే మమ రాఘవ
త్వం హి నారాయణ శ్రీమాన్ త్వయి సర్వం ప్రతిష్ఠితం. రామా, ఈ రాత్రి ఇక్కడే నా దగ్గర ఉండు. నువ్వు లక్ష్మీ సమేతుడైన నారాయణ, అంతా నువ్వు ఎందు నీలోనే ప్రతిష్ఠితమయ్యి నువ్వు అందరికీ ఆధారం. త్వం ప్రభు సర్వదేవానం పురుషత్వం సనాతన ప్రభాదే పుష్పకేన త్వం గంతా స్వపురమే భగా. నువ్వు సకల దేవతలకు ప్రభు, సనాతన పురుషులకు. రేపు ప్రాతకాలంలో పుష్పపై నీ పురానికి వెళ్ళచ్చు. విధం చాభరణం సౌమ్యా నిర్మితం విశ్వకర్మణా దివ్యం దివ్యేన పురుష దీప్యమానం సతేజ. రమా, దివ్యమైన ఆకారంతో తేజస్సుతో ప్రకాశిస్తే ఈ దివ్య ఆభరణం విశ్వకర్మ నిర్మించ. ప్రతి కృష్ణిష్మకాగుత్సామత్ప్రియం కురు రాఘవ దత్తస్య హి పరద్వాని సుమహత్ఫలముచ్యత్. దీన్ని స్వీకరించి నాకు ఆనందానికి ఒకడు ఇచ్చిన దాని అనుభవించకుండా మరొకరికి ఇస్తే గొప్ప ఫలం కూడా ఉందటని చెప్తారు. భరణి హి భవాన్ శక్త ఫలానాం మహతామది త్వం హి శక్త స్థారయితుం స్వేంద్రానభి దివౌకస. నువ్వు చాలా గొప్ప ఫలాన్ని కూడా పోషించడానికి సమర్థుడివి కదా. ఇంద్రుడితో సహా దేవతలందరినీ ధరింపజేసే సామర్థ్యం నీకు, అందుకే నీకు తస్మాత్ పదాచే విధివత్ తత్ప్రతీతిచ్చనరాధివ దివ్యమాభరణం చిత్రం ప్రదీప్తమివ భాస్కరం. అందువల్ల సూర్యుడిలా ప్రకాశిస్తున్న చిత్ర విచిత్రమై దివ్యమై ఈ ఆభరణానికి ఇవ్వాలనుకుంటే దాన్ని తీసుకో. అధోవాచ మహాత్మా ఇక్ష్వాకూణాం మహారథః రామో మతిమతాం శ్రేష్ఠ క్షత్రధర్మమనుస్మర. ఈ శ్లోకాలు ప్రాచ్యలిఖితుల్లో లేవు. ఇక్ష్వాకు వంశీయులలో మహారథుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన రాముడు, క్షత్రియ ధర్మాన్ని స్మరిస్తూ మహాత్ముడైన అగస్త్యుడితో ఇలా ప్రతిగృహోయం భగవన్ బ్రహ్మణస్యాభిగర్హిత క్షత్రియేన కథం విప్రా ప్రతిగ్రాహ్యం భవేత్. పూజ్యా బ్రాహ్మణుడా అగస్త్య మహర్షి, ప్రతిగ్రహం బ్రాహ్మణులకు విధింపబడింది కానీ అతనికి నిజంగా, కానీ క్షత్రియుడు ఎలా తీసుకోవాలి కనుక ప్రతిగ్రహో హి విప్రేంద్ర క్షత్రియాణం సుగర్హిత బ్రాహ్మణేన విశేషేణ దత్తం తద్వక్తుమర్హతి. బ్రాహ్మణోత్తమ, ప్రతిగ్రహం క్షత్రియులకు చాలా నిత్యం కదా, కనుక ఒకళ్ళకి ఇచ్చింది తీసుకోకూడదు. విశేషించి బ్రాహ్మణులు ఇచ్చిన దాన్ని అసలు తీసుకోకూడదు, అది ఇంకా నిత్యమని చెప్తున్నారు. ఏవ ముక్తస్తు రామేణ మృత్యువాచ మహాన్ ఋషి ఆసన్ కృతయుగే రామ బ్రహ్మభూతే పురాయుగే అపార్థివాహ ప్రజాః సర్వా సురాణాంచ శతకరతు. రాముడి మాటలు విని అగస్త్య మహర్షి ఇలా అన్నాడు. రామా, పూర్వం బ్రహ్మమయమైన కృతయుగంలో ప్రజలకు రాజు లేకుండా దేవతలకు మాత్రమే ఇంద్రుడు. ఆ ప్రజాదేవదేవేశం రాజార్థం సముపాద్రవన్ సురాణం స్థాపితో రాజా స్వయా దేవశతకృత్. ఆ ప్రజలు రాజు కోసం బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించి దేవతలకు రాజుగా ఇంద్రుడిని చేశారు. ప్రయచ్ఛాస్మాసు లోకేశ పార్థివం నరపుంగవ యస్మై పూజాం ప్రయుజ్ఞాత జ్ఞాన భూత పాపాశ్చరేమ వసామో వినా రాజ్ఞ ఏషను నిశ్చయపరః. లోకాధిప, మాకు ఒక నరశ్రేష్ఠుడిని రాజుగా, అతనికి పూజలు చేసుకుంటూ పాపాలు తొలగించుకొని మేము ఉంటాం. రాజు లేకుండా మేము ఉండలేం, ఇది మా నిశ్చయం అని. తతో బ్రహ్మాసుర శ్రేష్ఠో లోకపాలాన్ సమాసవ సమూహూయ బ్రవీత్ సర్వాన్
తేజోయ భాగాన్ సముచ్చత తతో దుర్లోకపాల సర్వే భాగాన్ స్వతేజస. తర్వాత దేవతా శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇంద్రాది లోకపాలకులను మీరు మీ తేజస్సులో కొంత భాగం ఇవ్వండి అని అందరితో చెప్పగా వాళ్ళు వాళ్ళ తేజస్సులని భాగాలు తీసిచ్చారు. అక్షుపచ్చతతో బ్రహ్మ యతో జాతః అక్షుపో నృప తం బ్రహ్మాలోకపాలాన సమాంసై సమయోజయత్. అప్పుడు బ్రహ్మదేవుడి తుమ్మొచ్చి తుమ్మారు. దాని నుండి క్షుపుడు అనే రాజు పుట్టాడు. బ్రహ్మదేవుడు అతనిలో లోకపాలు అంశాలు సమానంగా ఉండేట్లు చేసి తతో దదౌ నృపం దాసం ప్రజానీమీశ్వరం శుభం తతైంద్రేణ చ భాగే మహిమాజ్ఞాపయన్ నృప. తర్వాత బ్రహ్మదేవుడు రాజైన ఆ క్షపుణ్ణి ప్రజలకు ప్రభువుగా ఇచ్చారు. లోకపాలుల భాగాలు ఇంద్రుడి భాగం చేసి రాజు భూమిని ఆజ్ఞాపించి పాలించారు. వారు నేనతు భాగేనాపుష్యతి పార్థివ కౌబేరేణతు భాగేన విత్తమాసాంతదౌ తదా యస్తు యామ్యో భగవద్భాగద్వేన శాస్తి మ స ప్రజా. వరుణుడి అంశచేత శరీరం పోషింపబడి కుబేరుడి అంశం చేత ధనం వచ్చి యముడి అంశం చేత ప్రజల పరిపాలన శాసించి తత్ర ఇంద్రేణ శ్రేష్ఠ భాగేన రఘునందన ప్రతిగృహీత్వబద్ధంతి కారణార్థం మమ ప్రభు నరశ్రేష్ఠ ప్రభు. ఇంద్రుడికి సంబంధించిన భాగం చేత నన్ను తరింపచేయటానికి దీన్ని స్వీకరించి నీకు క్షేమం జరుగుతుంది. తద్రామః పరిజగ్రాహ మునే తస్య మహాత్మనః దివ్యమాభరణం చిత్రం తదీప్తమివ భాస్కర్. రాముడు మహాత్ముడైన మునికి ఇచ్చిన సూర్యుడిలాగా ప్రకాశించే విచిత్రమైన దివ్యమైన ఆభరణాన్ని తీసుకొని ప్రతిగృహ్య తతో రామ తదాభరణముత్తమం ఆగమం తస్య దీప్తస్య ద్రష్టుమేవోపచక్కరమే. రాముడు ప్రకాశిస్తున్న ఆభరణాన్ని తీసుకు అది ఎలా వచ్చిందో తెలుసుకోవటానికి ఇలా అడిగారు. అత్యద్భుతమిదం బ్రహ్మన్ వపుర్భిర్భద్ర సువత్తమ కథం వా భవతా ప్రాప్త కుతో వాక్యేన వా కృతం. మహాముని అత్యుత్తమమైన ఆకారంగా చాలా ఆశ్చర్యకరమే ఈ ఆభరణం నీకు ఎక్కడి నుంచి లభించింది, ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? కౌతూహలతయా బ్రహ్మన్ పృచ్ఛామి త్వాం మహాయశః ఆశ్చర్యమాణం బహూనాం హి నిధిః కర్మకు భవాన్. మణీంద్ర, గొప్ప కీర్తి కలవాడు, వేడుకతో నిన్ను అడుగు. నీవు అనేకమైన ఆశ్చర్యాల గల గొప్ప నిధివి నువ్వే కదా. ఏవం బ్రహ్మది కాపుచ్చే మునిర్వాక్యమధాక్కరి శృణు రామ యథావృతం పురా త్రేతాయుగే ఇచ్చాచే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే షట్సప్తతితమ సర్గ. రాముడి మాటలు విని ముని ఇలా అన్నాడు. రామ, పూర్వం త్రేతాయుగంలో ఒక కథ జరిగిందయ్యా, అది చెప్తా, దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది అన్నాడు. ఏం కథ చెప్పాడో రేపు తెలుసు.